స్పెషల్ కార్పొరేషన్గా రంగారెడ్డి జిల్లా హైకమాండ్పై కాంగ్రెస్ నేతల ఒత్తిడి. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కార్పొరేషన్ కానుందా? గ్రేటర్ ఔటర్ దాకా విస్తరించిన ఆ జిల్లా ప్రజలు ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదా? ఈ డిమాండ్ అధికార పార్టీ నుంచి వినబడటం వెనుక అసలు కారణాలు ఏంటి? అధికార కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపై ఫోకస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. ఇప్పటికే 300 డివిజన్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత గ్రేటర్ ఎన్నికలు నిర్ణయించాలని దాదాపుగా నిర్ణయించింది. అటు పార్టీలు కూడా సమర సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అది కూడా అనూహ్యంగా అధికార కాంగ్రెస్ నుంచే రావడం సంచలనంగా మారింది. ఇంతకీ ఏంటా డిమాండ్? దాని వెనుక అసలు ఎవరెవరున్నారు? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా. ఈ జిల్లా చరిత్ర చాలా పాతది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఈ జిల్లా ఉనికిలో ఉంది. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగా ప్రకటించి పాలనను అందించారు. ఈ క్రమంలో హైదరాబాద్ అభివృద్ధి రంగారెడ్డి జిల్లాలోకి కూడా శరవేగంగా వెళ్లింది. కొన్ని ప్రాంతాలైతే పేరుకే రంగారెడ్డి జిల్లా, కానీ హైదరాబాద్ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్విభజన కూడా జరిగింది. అప్పుడు రంగారెడ్డి జిల్లా కూడా ముక్కలైంది. గతంలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇప్పుడు కొంత రూరల్, మరికొంత అర్బన్ అన్నట్లుగా మారిపోయింది. అయినా అభివృద్ధికి మాత్రం డోకా లేదు. ఈ క్రమంలోనే రాజకీయంగా ఉనికి కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాను ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో తమ ప్రాంతాలు విలీనం చేస్తే ఉనికి కోల్పోతామని కలవరపడుతున్నారు. ఇక ప్రభుత్వం ముందు సరికొత్త డిమాండ్ పెట్టారు. సీఎం రేవంత్ పై కూడా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగే తాసారం చేస్తే రంగారెడ్డి జిల్లా వెనుకబడిపోతోందనే ఆందోళన వారిలో మొదలైంది. అందుకే రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపకుండా ప్రత్యేక మహానగర కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. దీనిపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ అసంతృప్తి వాదన వినిపించేందుకు నిర్ణయించారు. ఇక శనివారం రాత్రి జిల్లాలోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీలో కొంత భాగం, జీహెచ్ఎంసీలో మరికొంత భాగం కలవడంతో రంగారెడ్డి జిల్లా రెండు ముక్కలై ఉనికి కోల్పోనుందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా అశాస్త్రీయంగా విభజించడంతో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపకుండా చూడాలని కోరనున్నారు. ఇక ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా మహానగర పాలక సంస్థను ఏర్పాటు చేయాలని విన్నవించనున్నారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొనడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గితే కార్పొరేషన్ ముఖ చిత్రం కొంతమేర మారవచ్చు. ఒకవేళ అన్ని కుదిరితే రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కార్పొరేషన్ గా కూడా ఏర్పడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేయాలని భావిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ అవసరమైతే దానికి మరో కార్పొరేషన్ కూడా యాడ్ చేయొచ్చు. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ 3గా కాకుండా 4 భాగాలుగా మారుతోంది. కాంగ్రెస్ నాయకుల పోరాటానికి ఫలితం కూడా దక్కుతోంది. సంక్రాంతి పండుగ పూర్తవగానే దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మున్సిపల్ పోరుకు సిద్ధమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికార పార్టీ కావడంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాను ప్రత్యేక కార్పొరేషన్ గా చేసినా చేయొచ్చు. చూద్దాం మరి అసలు ఏం జరుగుతోందో.